నమస్కారం, మీరు చూస్తున్నది జయం న్యూస్. నేను మీ మాధురి. కృష్ణా జిల్లా పామర్రు P4 కార్యాలయంలో లింగమనేని సహస్ర ఫౌండేషన్ సహకారంతో భవన నిర్మాణ కార్మికులకు ఆర్థిక సాయాన్ని ఎమ్మెల్యే వర్ల కుమార్ రాజా అందించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మానస పుత్రిక P4 ద్వారా ఎంతో మంది అభాగ్యుల జీవితాల్లో వెలుగులు నిండుతున్నాయి. లింగమనేని సహస్ర ఫౌండేషన్ ద్వారా 5 లక్షల నగదును 40 మంది ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న భవన నిర్మాణ కార్మిక కుటుంబాలకు అందజేయడం సంతోషం. ఈ కార్యక్రమంలో జనసేన ఇన్ఛార్జి తాడిశెట్టి నరేష్, హౌసింగ్ కార్పొరేషన్ డైరెక్టర్ లింగమనేని రామలింగేశ్వరరావు, తెలుగుదేశం నాయకులు లింగమనేని బాబురావు తదితరులు పాల్గొన్నారు. P4 కార్యక్రమంలో భాగంగా దానికి సంబంధించిన బెనిఫిషరీస్ లబ్ధిదారులు లబ్ధి చేకూర్చడానికి వారందరూ కూడా ఆహ్వానించాం. ఆ కార్యక్రమానికి పామర్రు నియోజకవర్గ పరిధిలో దాదాపుగా ఈ 23 నెలలు 24 నెలల్లో మన కార్యాలయానికి వచ్చి కానీ లేకపోతే ఆయన ఫౌండేషన్ ద్వారా శ్రీ సాయి సహస్ర ఫౌండేషన్ ద్వారా వచ్చిన అమౌంట్ ద్వారా ఈరోజు మనం ఎన్ని కార్యక్రమాలు చేయగలిగాం. అభినందనలతో చిన్న సత్కారం. అందరూ కూడా చప్పట్లు పరిపాలనతో చాలా అభినందిస్తున్నారు. తర్వాత P4 పథకం ద్వారా 10,000 రూపాయలు చెక్ తీసుకున్నందుకు ఎమ్మెల్యే గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. అలీ గారు, థ్యాంక్ యూ సార్. అలాగే అలీనెక్పాలెం, అలాగే మీజా అలీనెక్పాలెం, జ్యోతి గారు గరిగిపాలెం, నాగాపురం, మరి మెటీరియల్ వాటి ఏదైనా కానీ రంగా కష్టపడటానికి ఒక 10,000 రూపాయల సాయం కోసం సరిగ్గా 2 నెలల నుంచి మన ఆఫీస్లో 2-3 సార్లు వచ్చాం. సో గుర్తుపెట్టుకొని ఈరోజు పిలిచి ఆ 10,000 రూపాయలు సాయం చేస్తాం. థ్యాంక్ యూ సార్. ఒకేగట శృతి, ఇద్దరు మనవాళ్ళు పెట్టుకొని ఉన్నాడు. తల్లిదండ్రులు ఇద్దరూ ఆత్మహత్య చేస్తున్నారు. దానికి ఎన్ని సంవత్సరాలు ఏదైనా లేదు. సరే, అందరి దగ్గరికి తిరిగాడు. ఇద్దరు మనవాళ్ళలో ఒక మనవాడికి కాని ఇబ్బంది వచ్చి ఇప్పుడు ఈరోజు పుట్టుతున్నాడు. సరిగ్గా నడవడం కుంటికాలు అయిపోయింది. ఏం చదువుతున్నారు ఇద్దరు పిల్లలు? ప్రతి సంవత్సరం ఏ అవకాశంలో ఏదో సాయం చేస్తూనే ఉన్నాం. నేను ప్రతిపక్షంలో సాయం చేశా. ఇప్పుడు కూడా పోయిన నెల తపస్వి ఫౌండేషన్ ద్వారా ఇప్పించి 5,000, ఇప్పుడు మళ్ళీ పిలిచి 10,000 రూపాయలు ఇస్తున్నాం. ఈ రకంగా ఈ కుటుంబానికి అండగా ఎప్పుడు ఉంటున్నామని తెలియజేస్తాను. ఓకే, దానికి నేను ఇన్ఛార్జిగా అందరూ నేను పామర్రు నియోజకవర్గ ఇన్ఛార్జిగా 2021 అక్టోబర్ వచ్చాను. ఈరోజు 2026 దాదాపు 5 సంవత్సరాలు, అంటే 4.5 సంవత్సరాలు అయింది.
4.5 సంవత్సరాల్లో ఎప్పుడు కపిలేశ్వరం మీద గుండా వెళ్తున్నా ప్రతి రెండోసారి ఎప్పుడు వెళ్ళి వస్తున్నప్పుడైనా కానీ అక్కడ చిన్న పాక దగ్గర కూర్చొని బయట కూర్చొని ఈ దివ్యాంగురాలు ఎప్పుడు నాకు చెయ్యూపుతూ నన్ను పలకరిస్తుంది. నేను కూడా ఎప్పుడు పలకరిస్తాను. ఏమో ఎన్ని సంవత్సరాల నుంచి? అంతకుముందు నుంచే మా ఊరి నుంచి రాగానే చెయ్యొస్తారు, నీరసంగానే ఆపుతారు, ఏమన్నా అవసరాన్ని అడుగుతారు. చాలా మాట సార్, లెక్కలేదు. చాలా మాట బండి కూడా రాసిస్తా అన్నారు. ఇబ్బంది అయితే నాకు చెప్పమ్మా అన్నారు. బాగానే చెప్తున్నారు. అయితే ఒక సాయం చేయాలనిపించింది. ఇన్వర్టర్ సైకిల్ ఎటు ఆర్డర్ పెట్టాం, అది నిదానంగా 2-3 నెలలు ఆగస్టు నెలకి ఇద్దాం అనుకుంటున్నాం. ఈ లోపలనే ఈ P4 ద్వారా ఒక 10,000 రూపాయలు సాయం చేయాలనిపించింది. మరి ఆటోలో వచ్చింది, ఇబ్బంది పడుకుంటూ వచ్చింది, మరి పై ఫ్లోర్కి రాలేదు కాబట్టి అందరం కూడా కిందకు వచ్చాం ఆమె కోసం. ఈరోజు ఈ 10,000 రూపాయల సాయం అందిస్తున్నందుకు నాకు చాలా సంతోషంగా సంతృప్తిగా ఉంది. వెరీ గుడ్. మిగిలిన లబ్ధిదారులు అందరూ కూడా రండి. అందరికీ నమస్కారం. ముఖ్యమంత్రి చంద్రబాబు గారి మానస పుత్రిక P4 పండుగ ఈరోజు పామర్ నియోజకవర్గం జరిగింది. P4 పండుగ అని ఎందుకు అంటున్నారంటే, ఒకేసారి 5 లక్షల రూపాయలు 45 కుటుంబాల జీవితాల్లో వెలుగు నింపింది. 45 కుటుంబాలు దాదాపుగా 23 నెలల్లో P4 ఆఫీస్కి వచ్చి అర్జీలు పెట్టుకోవటం, పిల్లలు ఫీజులు కట్టుకోలేని ఇబ్బందుల్లో ఉన్న పిల్లలు, కొంతమంది ఇంట్లో అనాథలు, తల్లిదండ్రులు లేరు, అదేవిధంగా కనీసం రేషన్ కూడా తెచ్చుకోలేని అప్పులు మాయమైపోయిన కొన్ని కుటుంబాలు, అదేవిధంగా ఇంట్లో పెద్దలు లేకుండా అనాథలుగా ఉన్న కుటుంబాలు, లేకపోతే ఇంకేదన్నా ఆర్థిక సహాయం, ఈ రకంగా P4ని అర్జించి P4 కార్యాలయానికి వచ్చి పేరు నమోదు చేసుకున్న కుటుంబాలందరికీ కూడా, దాదాపుగా పెండింగ్లో ఉన్న వాళ్ళందరికీ కూడా ఈ రోజున శ్రీ సాయి సహస్ర ఫౌండేషన్ ద్వారా శ్రీ లింగమనేని వెంకటరామయ్య గారి కుమార్తె లింగమనేని సాయి సహస్ర పేరుతో లింగమనేని బాబురావు గారి ఆధ్వర్యంలో ఈ రోజున ఈ P4 కార్యక్రమాన్ని పామర్ నియోజకవర్గం టౌన్లో జరుపుకోవటం నాకు చాలా సంతోషంగా ఉంది. లబ్ధిదారులకి 10,000 రూపాయలు, 20,000 రూపాయలు, లేదా 5,000 రూపాయలు ఇవన్నీ అందిస్తూ, కొంతమంది ఫీజుల నిమిత్తమో లేకపోతే చనిపోయారు ఆ ఇంట్లో మనం మాట ఇచ్చున్నాం, ఈ రకంగా ఆ కుటుంబాలన్నింటిలో 45 కుటుంబాల జీవితాల్లో వెలుగు నింపిన తర్వాత నేను ఏదన్నా సాధించాను, లేకపోతే కుమార్ రాజా శాసనసభ్యుడు అయిన తర్వాత సంతృప్తినిచ్చిన విషయం ఏమిటంటే ఇదే అని తెలియజేస్తున్నాను. మామూలుగా 1-2 కుటుంబాలకి ఏదైనా రోజు సహాయం చేస్తే ఆ రోజు నాకు కడుపు నిండిపోతుంది. మరి ఈరోజు ఒకేసారి ఈరోజు 23 కుటుంబాలు, మళ్ళీ 2 రోజులు మిగిలిన కుటుంబాలు పిలుస్తున్నాము. ఈ రకంగా 45 కుటుంబాలు 5 లక్షల రూపాయల సాయం చేస్తున్నందుకు, రాబోయే రోజులు ఇంకా ఇలాంటి కార్యక్రమాలు చేయబోతున్నందుకు నాకు చాలా గర్వంగా, సంతోషంగా ఉంది. పామర్ ప్రజలు నాపై పెట్టుకున్న నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా ప్రజాసేవకుడిగా, అదేవిధంగా పేదలందరి కుటుంబాల్లో, ప్రతి ఒక్క కుటుంబాల్లో పెద్ద కొడుకుగా, నియోజకవర్గంలో పనిచేసే, నిజాయితీగా పనిచేసే పెద్ద పాలేరుగా ఈ కుమార్ రాజా ఈరోజు గర్వపడుతున్నాడు, సంతోషిస్తున్నాడు. ఐఎమ్ ఫీలింగ్ వెరీ ప్రౌడ్. ఆ కుటుంబంలో ఆ 10,000, ఆ 20,000 లేకపోతే 5,000 తీసుకొని ఒక్కొక్కరు వెళ్తుంటే వారి మొహంలో పిలిచి గుర్తు పెట్టుకొని మాకు సాయం చేశారు. 9 నెలల క్రితం, 6 నెలల క్రితం, 10 నెలల క్రితం పెండింగ్లో ఉన్న అన్నీ కూడా ఈరోజు క్లియర్ చేసినందుకు వారు కూడా ప్రభుత్వం గుర్తిస్తుంది, P4 గుర్తిస్తున్నాడు. చంద్రన్న చల్లగా ఉండాలి, కూటమి కొనసాగాలి, కుమార్ రాజా 10 కాలాల పాటు ఇలాగే ఉండాలని ప్రజలు కోరుకున్న ఆశీస్సులే నాకు కడుపు నిండిపోయినాయి అని కూడా తెలియజేస్తున్నాను. కార్యక్రమాన్ని సహకరించిన లింగమనేని ఫౌండేషన్ వారికి ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నా, బాబురావు గారికి అభినందనలు తెలియజేస్తున్నా. కార్యక్రమం పాల్గొన్న హౌసింగ్ కార్పొరేషన్ డైరెక్టర్ లింగమనేని రామలింగేశ్వర గారు, గొట్టిపాటి సాయి గారు, అదేవిధంగా ఇతర నాయకులు, అదేవిధంగా పెద్దలందరికీ కూడా పేరు పేరున పామర్ టౌన్ నాయకులందరికీ కూడా అభినందనలు తెలియజేస్తూ, ఇంటింటి రామాయణం, ఇంటింటి కష్టం, ఒక్కొక్క ఇంట్లో ఒక్కొక్క కథ. ఆ కథలు ఒక్కొక్కటి వింటుంటే చాలా హృదయ విదారకమైన పరిస్థితులు ఉంటాయి. ఆ పరిస్థితులు అన్నీ కూడా నా మనసులో అలా గుర్తుండిపోయాయి. వీళ్ళు ప్రతి కుటుంబం గురించి, ఆ కథ గురించి నాకు తెలుసు. కొన్ని విషయాలు చెప్తుంటే అందరికీ ఎమోషనల్ ఫీల్ అవుతారు. అలాంటి కథలు ఉన్నాయి. ఎవరు పట్టించుకోవట్లా. నాకు ఓపిక ఉన్నంత వరకు నేను కష్టపడతా అని ఒక 65 సంవత్సరాల వృద్ధుడు వచ్చి ఒక 10,000 రూపాయలు సాయం చేస్తే ఈ పళ్ళు, ఫ్రూట్స్ అవి తెచ్చుకొని బండి మీద పెట్టుకొని ఇంటింటికి వెళ్ళి అమ్ముకుంటానని 2 సార్లు నా ఆఫీస్కి వచ్చాడు. ఈరోజు అతనికి 10,000 రూపాయలు సాయం చేస్తాం. అతనికి ఒక తోడ్పాటు అందించగలిగాం. అదేవిధంగా నర్సు చదువుతుంది, బాగా చదువుతుందో పాప, మరి 10,000 రూపాయలు ఫీజు తగ్గాయి అని నేను ఒక కార్యక్రమానికి వెళ్తే అక్కడ నన్ను పట్టుకొని ఏడ్చి ఈరోజు ఆ పాపను పిలిచి ఆ 10,000 రూపాయలు సాయం చేశాం. అంతేకాదు, మరి గతంలో ఎప్పుడో చనిపోయారు ఆ ఇంట్లో పెద్ద, అప్పుడు ఎవరో సాయం చేయాలా, మరి ప్రభుత్వం నుంచి సాయం రాలా, ఎవరు మా కుటుంబాన్ని ఆదుకుంటారంటే గుర్తుపెట్టుకొని ఈరోజు ఆ కుటుంబాన్ని పిలిచి 10,000 ఇచ్చే ఇబ్బందులు ఉన్నాయి. అందుకే పామర్ ఇంటి పెద్ద కొడుకుగా ఇలాంటి కార్యక్రమాలు చేపట్టాను. మనసున్న ప్రతి ఒక్క మంచి హృదయం, సహృదయంతో ముందుకు వస్తుంది. P4 దాతలుగా ముందుకు వస్తున్నారు. నా పరిధిలో చిన్న చిన్న సహాయాలు నేను ప్రతివారం చేస్తున్నా. ఈ రకంగా పామరు ప్రజా సేవకుడిగా, పామరు ప్రజల శాసనసభ్యుడిగా
ఈ రకంగా P4 కార్యక్రమాలు చేస్తున్నందుకు చాలా గర్వంగా ఉంది. జనసేన తాడిశెట్టి నరేష్ గారికి అభినందనలు. అందరూ పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో. మరి ఎండను సైతం లెక్క చేయకుండా ఇప్పుడే ఒక దివ్యాంగురాలు వచ్చింది. ఆమె దాదాపుగా 4.5 సంవత్సరాలు నాకు పరిచయం. ఎప్పుడు ఆ వీధి గుండా ఇంటి ముందు నుంచి అటు వెళ్తుంటే ఎప్పుడు నేను పలకరించి వెళ్తా. ఈరోజు ఆమెను గుర్తుపెట్టుకొని ఆమెకి 10,000 రూపాయల సాయం అందించాం. ఈ రకంగా ఎవరిని కూడా ఎక్కడ మర్చిపోకుండా అందరినీ గౌరవిస్తూ గుర్తుపెట్టుకొని అవసరం సందర్భం వచ్చినప్పుడు ఈ రకంగా సాయం చేస్తున్నాం. తద్వారా ఇలా మంచి మనసు ఇచ్చి ఇలాంటి సందర్భంలో ఈ రకంగా ఆర్థిక సపోర్ట్ ఇస్తూ ఈ రకంగా చేద్దామని ముందుకు వచ్చిన లింగమనేని ఫౌండేషన్ వారికి మరొకసారి అభినందనలు తెలియజేస్తూ మీ అందరికీ నమస్కారం.